మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా అద్భుతమైన ముఖ్యమైన అందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. బొప్పాయి పండు చూడటానికి ఒకటే, కానీ దీనికి రెండు రకాల ముఖాలు ఉంటాయి. బొప్పాయిని ఎలా తింటే ఔషధంగా పనిచేస్తుంది, ఎలా తింటే విషయం కింద మారుతుంది అన్న విషయం మీరు తెలుసుకోవాలి. దీనికి సంబంధించి ఒక దృష్టాంతం మీకు చెప్పాలి. నా దగ్గరకు వచ్చేటటువంటి ఒక మహిళ అధిక బరువు తగ్గడానికి రోజు బొప్పాయిని ఎక్కువ మొత్తాలలో 4 నెలల పాటు తిన్నది. అయితే బరువు తగ్గకపోగా నీరసంగా మారిపోయింది. ఆహారం తీసుకున్న తర్వాత కడుపు నొప్పి, అలాగే ఉబ్బరింపు అంటే బ్లోటింగు, ఇలాంటి సమస్యలతోటి బాధపడటం మొదలుపెట్టింది. దీనికి కారణం ఏమిటంటే బొప్పాయిని తప్పుడు పద్ధతిలో తినటం. ఇలా తిన్నారనుకోండి, అది విరేచనాలు అంటే డయేరియా, ఎలర్జీలు, గర్భాశయపు సంకోచాలు అంటే యుట్రైన్ కంట్రాక్షన్స్, ఇంకా కడుపు తిమ్మిర్లు అంటే స్టమక్ క్రాంప్స్, ఇలాంటి వాటిని కూడా కలిగించే రిస్క్ ఉంటుంది బొప్పాయి పండు. అంటే బొప్పాయి చెడ్డది కాదు, కానీ దాన్ని మనం తినే విధానం ముఖ్యం అనేది ఇక్కడ మీరు గ్రహించాలి. బొప్పాయిని సరైన విధంగా సరైన సమయంలో తింటేనే అది మీ ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది, చర్మ సౌందర్యాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. పచ్చిగా ఉన్న బొప్పాయిని మీరు మానేయాలి. అలాగే పుల్లటి పండ్లు అంటే సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అరటిపండు, ఇలాంటి వాటితో కూడా దీన్ని కలిపి తినకండి. అలాగే ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే కాకుండా గంట ముందు బయట ఉంచి ఆ తర్వాత ఉదయం ఖాళీ కడుపుతో లేదా సాయంత్రం 6 గంటల లోపు తింటే అప్పుడు ఈ అద్భుతమైన పండు తాలూకు అన్ని ప్రయోజనాలు మీరు పొందుతారు. ఇదే అంశాన్ని విపులంగా, టెక్నికల్గా, లోతుగా మనం తెలుసుకుందాం. ఈ సందర్భంగా మీకు చెప్పాల్సింది పప్పాయిన్ శక్తి గురించి, ఇది జీర్ణక్రియకి చేసేటటువంటి సహాయం గురించి. బొప్పాయిలో పపాయిన్ అనేటటువంటి శక్తివంతమైన ఒక జీర్ణ ఎంజైము అంటే డైజెస్టివ్ ఎంజైమ్ అనేది ఉంటుంది. మన శరీరం కూడా ఆహారాన్ని జీర్ణం చేయడానికి పెప్సిన్ అలాగే ట్రిప్సిన్ లాంటి ఎంజైముని సహజంగా ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎంజైములు పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్లు, కొవ్వులు అంటే ఫ్యాట్స్, మాంసకృత్తులు అంటే ప్రోటీన్స్, వీటిని విచ్ఛిన్నం చేస్తూ అంటే బ్రేక్ డౌన్ చేయడానికి సహాయపడతాయి. కొవ్వుల జీర్ణక్రియకి ప్రత్యేకంగా లైపేజ్ అనేటటువంటి ఎంజైమ్ కావాలి. మనం ఎక్కువగా ఆహారం తిన్నప్పుడు, ఎక్కువ మొత్తాల్లో తిన్నప్పుడు ఆయుర్వేదంలో చెప్పిన అగ్ని అనే జీర్ణశక్తి మందగిస్తుంది. అప్పుడు ఈ ఎంజైమ్లు సరిగ్గా ఉత్పత్తి కావు. ఈ స్థితిలో బొప్పాయిని తిన్నారనుకోండి, బొప్పాయిలో ఉండేటువంటి పప్పాయిన్ ఎంజైము మన జీర్ణ ఎంజైముల లాగానే పనిచేస్తూ మాంసకృత్తుల్ని అలాగే ఇతర సమ్మేళనాన్ని విడగొట్టి ఆ జీర్ణక్రియలో సహాయపడుతుంది. అందుకే చాలామంది నాన్ వెజ్ ఉడకటం కోసం కొన్ని బొప్పాయి మొక్కలు వేస్తారు. ఇది ఇక్కడ కీలకమైన రహస్యం. కాబట్టి భోజనం తర్వాత వచ్చేటటువంటి ఉబ్బరింపు, ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు ఈ బొప్పాయితో తగ్గుతాయి. ఈ సందర్భంగా రోగనిరోధక శక్తికి, చర్మపు ఆరోగ్యానికి ఉండేటటువంటి ఆ కనెక్షన్, అద్భుతమైన మూలం గురించి మీరు తెలుసుకోవాలి. ఈ బొప్పాయి గురించి ముందుగా చెప్పాల్సింది విటమిన్ సి నిధిలాగా ఇది పనిచేస్తుంది. కేవలం ఒక కప్పు బొప్పాయి మీ రోజువారీ అవసరానికి 200% కంటే ఎక్కువ విటమిన్ సిని అందిస్తుంది. విటమిన్ సి అనేది కేవలం యాంటీఆక్సిడెంట్ మాత్రమే కాదు, ఇది కొల్లాజన్ సంశ్లేషణలో అంటే కొల్లాజన్ సింథసిస్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంటే రక్తనాళాల మరమ్మతుకి, గాయాలు త్వరగా మానటానికి, చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి ఈ బొప్పాయి సహాయపడుతుంది. ఇంకా ఇది వ్యాధులతో పోరాడే ఆ తెల్ల రక్త కణాలు అంటే ఆ వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, WBCలు, వాటి ఉత్పత్తిని కూడా పెంచుతుంది. అలాగే అతి ముఖ్యమైనది కంటి ఆరోగ్యానికి బొప్పాయి చాలా కీలకం అని చెప్పాలి. బొప్పాయిలో ఉండేటువంటి ఆ ముదురు నారింజ రంగు బీటా కెరోటిన్ కారణంగా వస్తుంది. ఈ బీటా కెరోటిన్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత వైటమిన్ ఏ కింద మారుతుంది. అంటే ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో అవసరమని అర్థం. అన్నిటికీ మించి కణజాలాల మరమ్మతు గురించి మీకు చెప్పాలి. బొప్పాయి అనేది ఎపిథీలియల్ టిష్యూ మరమ్మతుకి సహాయపడుతుంది. ఈ కణజాలం మన పేగులలో అంటే గట్లో, అలాగే శ్వాసనాళంలో అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్లో ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్గా అరిగిపోయేటటువంటి దెబ్బతినే ఈ కణజాలం మరమ్మతుకి బొప్పాయి తోడ్పడుతుంది. అది బ్యూటీ. ఇక కొలెస్ట్రాల్ తగ్గించడానికి, పేగు ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి, గట్ హెల్త్కి కూడా ఈ బొప్పాయి సహాయపడుతుంది. బొప్పాయిలో కరిగే పీచు పదార్థం అంటే సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువ మొత్తాల్లో పుష్కలంగా ఉంటుంది. ఇది ఆ పేగుల్లో స్పాంజ్ లాగా పనిచేస్తూ చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, LDL, దాన్ని తగ్గించేస్తుంది. అంటే దాని శోషణని అంటే అబ్జార్ప్షన్ని నిరోధిస్తూ ఆ LDL స్థాయిని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ అయినటువంటి HDLని పెంచుతుంది. బొప్పాయి కేవలం మలబద్ధకాన్ని మాత్రమే కాకుండా మీ జీర్ణశక్తిని పెంచుతుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తూ.
అలాగే శరీరంలో ఉండేటువంటి ఆ ఇన్ఫ్లమేషన్ కూడా శాంతపరుస్తుంది. ఇక అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే బొప్పాయి తినడానికి సరైన సమయాలు ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలి. బొప్పాయి అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది, కానీ దాన్ని సరైన టైంలో సరైన విధంగా తింటేనే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి. సరైన సమయం ఏమిటి అంటే ఉదయం ఖాళీ కడుపుతోటి బొప్పాయి తినటం బెస్ట్. లేదా భోజనానికి 2 లేదా 3 గంటల ముందు కానీ లేదా తర్వాత కానీ అల్పాహారంగా స్నాక్గా తీసుకోవాలి. ఈ సమయాలలో శరీరంలో ఉండేటటువంటి ఆ జీర్ణ ఎంజైమ్లు చాలా చురుగ్గా ఉంటాయి. ముఖ్యంగా ఉదయం అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. ఉదయం నిద్ర లేచినప్పుడు కడుపులో అమ్లత్వం అంటే ఎసిడిటీ, దాని తాలూకు pH అనేది ఎక్కువ ఉంటుంది. బొప్పాయిలో ఉండేటటువంటి పపాయిన్ ఈ అమ్లాలతో కలిసి ఆ జీర్ణ ఎంజైమ్లు అనుకున్నామే, ఏవి పెప్సిన్, ట్రిప్సిన్, అలాగే లైపేజు, వీటిని క్రియాశీలం అంటే యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు 1 గంట తర్వాత అల్పాహారం తిన్నారనుకోండి, అది సరిగ్గా అలాంటి అల్పాహారం జీర్ణం అవుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో తినటం ద్వారా పేగుల్లో పెరిగిపోయినటువంటి మాంసకృత్తుల తాలూకు అధిక టాక్సిటీ అంటే వ్యర్థాలు, ఆయుర్వేదంలో ఆమం అంటాం, అవి విచ్ఛిన్నమై శరీరం నుంచి వెళ్ళిపోతాయి. ఇక భారీ భోజనం తర్వాత ఈ బొప్పాయి తినటం మానేయాలి. కొవ్వులు, పాల ఉత్పత్తులు అంటే డైరీ ఫుడ్స్ ఎక్కువగా ఉండేటువంటి భారీ భోజనం తర్వాత వెంటనే బొప్పాయి తిన్నారనుకోండి, కథ పూర్తిగా మారిపోతుంది. ఈ కొవ్వులు జీర్ణాశయం ఖాళీ అయ్యే సమయాన్ని అంటే గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ టైంని మందగింపజేస్తాయి. అప్పుడు బొప్పాయి తిన్నారనుకోండి, అది కడుపులో పులిసిపోవటం అంటే ఫర్మెంటేషన్ మొదలు పెడుతుంది. దీంతో గ్యాస్, ఉబ్బరింపు, వికారం అంటే నాస్య ఇలాంటి సమస్యలు పెరిగిపోయి విషత్వం అంటే టాక్సిటీ అనేది పెరిగిపోతుంది. ఇక రాత్రి ఆలస్యంగా బొప్పాయిని తినకండి. సూర్యాస్తమయం తర్వాత శరీరానికి ఆ విశ్రాంతి అనేది అవసరం. ఇలా విశ్రాంతి తీసుకోవడానికి శరీరం సన్నద్ధమయ్యే టైంలో జీర్ణశక్తి అంటే జఠరాగ్ని అనేది మందగిస్తుంది. పపాయిన్ లాంటి ఎంజైమ్లు సరిగ్గా ఆ టైంలో పనిచేయవు. ఫలితంగా పండులో ఉండేటువంటి ఆ చక్కెరలు పేగుల్లో ఉండేటువంటి సూక్ష్మజీవులకు అంటే గట్ మైక్రోబయోమ్కి హాని కలిగిస్తాయి. సున్నితమైన పేగులు ఉన్నాయనుకోండి, అలాంటి వాళ్ళకి సెన్సిటివ్ గట్ ఉన్నప్పుడు, ఐబిఎస్ లేదా ఐబిడి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. బొప్పాయి అనేది ఒక బెస్ట్ కార్మికుడు లాంటిది. అది సరిగ్గా పనిచేయాలంటే సరైన వాతావరణం అవసరం. అందుకే ఉదయం అల్పాహారం ముందు లేదా సాయంత్రం 6 లేదా 7 గంటల లోపు అల్పాహారంగా ఈ బొప్పాయిని తీసుకోవటం బెస్ట్. అయితే అసలైన విషయం ఏంటంటే బొప్పాయిని ఎవరు మానేయాలి అనేది తెలుసుకోవాలి. బొప్పాయిలో పోషకాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అది అందరికీ సరిపడదు. ముఖ్యంగా కొన్ని అంతర్గత ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు బొప్పాయిలో ఉండే శక్తివంతమైన ఎంజైమ్ల ప్రభావంతో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వీళ్ళలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది గర్భిణీ స్త్రీల గురించి. గర్భిణీ స్త్రీలు ఆ పచ్చి బొప్పాయిని లేదా సగం పడిన బొప్పాయిని ఎలాంటి పరిస్థితుల్లో కూడా తినకూడదు. పచ్చి బొప్పాయిలో లాటెక్స్ అనేటటువంటి ఒక సమ్మేళనం ఉంటుంది. ఇందులో పపాయిన్ అలాగే కైమోపపాయిన్ లాంటి ఎంజైమ్లు కూడా ఉంటాయి. అయితే వీటితో వచ్చేటటువంటి ఆ ప్రోస్టాగ్లాండిన్స్ మాదిరిగా గర్భాశయ సంకోచాలను పెంచుతాయి. గర్భాశయం సంకోచాలు పెంచితే ఏమవుతుంది? అబార్షన్ రిస్క్ పెరుగుతుంది. అంటే గర్భం ప్రారంభంలో ఇది గర్భస్రావానికి అంటే మిస్క్యారేజ్కి దారితీసే రిస్క్ ఉంటుంది. పండిన బొప్పాయిలో లాటెక్స్ తక్కువగా ఉంటుంది, అయితే అది కూడా సురక్షితమైంది అని చెప్పలేం. అందుకే ఆయుర్వేదం గర్భం ధరించిన మొదటి త్రైమాసికంలో అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో ఈ బొప్పాయిని మానేయమని సలహా ఇస్తుంది. మెయిన్గా అసలు పచ్చి బొప్పాయి కానీ దోర బొప్పాయిని కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ఇక తక్కువ హైపోగ్లైసిమిక్ కండిషన్స్ ఉంటూ ఉంటాయి కొంతమందికి, అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కూడా బొప్పాయితో జాగ్రత్తగా ఉండాలి. బొప్పాయి మామూలుగా ఇన్సులిన్ సున్నితత్వాన్ని అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని బాగా పెంచుతుంది. పీచు పదార్థం, యాంటాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒకవేళ అది బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే వాటిని తగ్గిస్తుంది. రైటే, ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిది. కానీ కొంతమందికి తరచుగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. అంటే ఆ తక్కువ రక్తపు చక్కెర ఉన్న సమస్య ఉన్నప్పుడు అప్పుడు బొప్పాయిని మీరు ఎక్కువ తిన్నారనుకోండి, అది మరింత ఆ షుగర్ లెవెల్స్ తగ్గిపోయి కళ్ళు తిరగటం, అలసట, జ్ఞాపక శక్తి తగ్గటం, బ్రెయిన్ ఫాగ్ ఇలాంటి సమస్యలకు దారితీస్తుంది. ఇక ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది లాటెక్స్ ఎలర్జీల గురించి. ఇలాంటివి ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. లాటెక్స్ ఎలర్జీ ఉన్న వాళ్ళల్లో ఈ బొప్పాయి తింటే ఇబ్బంది. ఎందుకంటే బొప్పాయిలో ఉండేటువంటి ఎంజైమ్లు ఎలర్జీ ప్రతిచర్యని అంటే ఎలర్జిక్ రియాక్షన్స్ని పెంచుతాయి. దీన్నే లాటెక్స్ ఫ్రూట్ సిండ్రోమ్ అనే పేరుతో పిలుస్తారు. దీంతో చర్మం పైన దద్దుర్లు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలామందికి వాళ్ళకి ఈ ఎలర్జీ ఉందో లేదో తెలియదు, కానీ బాధపడుతూ ఉంటారు. ఇక అతి ముఖ్యమైనది సున్నితమైన పేగులు అంటే సెన్సిటివ్ గట్ ఉన్న
ఐబిఎస్ ఉన్నా లేదా ఐబిడి ఉన్నా ఇలాంటి వాళ్ళు కూడా బొప్పాయితో జాగ్రత్తగా ఉండాలి. బొప్పాయిలో సులభంగా పులిసిపోయేటటువంటి పిండి పదార్థాలు అంటే ఫర్మెంటబుల్ కార్బ్స్ అంటారు, అంటే ఫాడ్ మ్యాప్స్ అంటారు వీటిని మెడికల్గా. ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఈ పేగుల్లో ఉండేటువంటి కొన్ని రకాల బ్యాక్టీరియాలు వేగంగా జీర్ణం చేయడంతో గ్యాస్ను ఉత్పత్తి చేస్తాయి. పేగు పొర ఉంటుంది కదా, గట్ లైనింగ్, అది అప్పటికే వాపుతో ఉందనుకోండి, అప్పుడు బొప్పాయిని తిన్నారనుకోండి, విరేచనాలు, ఉబ్బరింపు ఇలాంటి లక్షణాలు మరింత పెరిగే రిస్క్ ఉంటుంది. ఇది బొప్పాయి విషపూరితం కావటం వల్ల కాదు, దాన్ని జీర్ణం చేయడానికి పేగుల్లో ఉండేటువంటి సూక్ష్మజీవులు అంటే గట్ ఫ్లోరా సమతుల్యతలో లేకపోవటం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇక పిత్తాశయం అంటే గాల్ బ్లాడరు లేదా ప్యాంక్రియాటిక్ శస్త్రచికిత్సలు అంటే గాల్ బ్లాడర్ మీద కానీ ప్యాంక్రియాస్ మీద కానీ సర్జరీలు జరిగినాయి అనుకోండి, వాటి నుంచి కోలుకునే వాళ్ళు కూడా ఈ బొప్పాయితో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు బొప్పాయిని చాలా నెమ్మదిగా కొద్ది మొత్తంలో మాత్రమే తీసుకోవటం మొదలుపెట్టాలి. ఎందుకంటే బొప్పాయిలో ఉండేటటువంటి ఎంజైమ్లో భారం అంటే ఎంజైమాటిక్ లోడ్ అంటారు, అది ఆ సెన్సిటివ్గా సున్నితమైనటువంటి జీర్ణ వ్యవస్థని అతిగా స్టిమ్యులేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక బొప్పాయి తినేటప్పుడు చేసే సాధారణ తప్పుల గురించి మీరు తెలుసుకోవాలి. బొప్పాయిని సరైన విధంగా తినలేదనుకోండి, దాని పూర్తి ప్రయోజనాలు మీకు లభించవు. చాలామంది చేసే ముఖ్యమైనటువంటి తప్పులు, వాటి వల్ల శరీరంలో ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలి. ఒకటి, ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే తినటం. చాలామంది మన ఇండియన్ ఫ్యామిలీస్లో మనం చూస్తూ ఉంటాం, పండ్లను ఫ్రిడ్జ్ నుంచి తీస్తారు, వెంటనే కోసి తినేస్తూ ఉంటారు. ఇలాంటి అలవాటు ఉంటుంది. కానీ బొప్పాయి విషయంలో ఇది సరికాదు. బొప్పాయి లోపల ఎంజైమ్స్ ఉంటాయనుకున్నాం కదా, ఈ ఎంజైమ్లు శారీరక ఉష్ణోగ్రత అంటే 37 degrees దగ్గర బాగా పనిచేస్తాయి. ఫ్రిడ్జ్ లోపల ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది? 4 నుంచి 5 degrees ఉష్ణోగ్రత ఉంటుంది. అలాంటి దగ్గర ఇవి సరిగ్గా పనిచేయవు. కాబట్టి ఈ తక్కువ ఉష్ణోగ్రత జీర్ణ ఎంజైమ్ల విడుదల పైన ప్రభావం చూపించి పోషకాల ఆ జీవ శోషణని అంటే బయలాజికల్ అబ్జార్ప్షన్ తగ్గించేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ చల్లటి బొప్పాయి తినడం వల్ల జీర్ణాశయంలో జీర్ణనాళాల్లో ఉండేటువంటి రక్తనాళాలు షింక్ అయిపోయి జీర్ణక్రియని నెమ్మదింపజేస్తాయి. ఆయుర్వేదంలో చెప్పిన జఠరాగ్ని కూడా ఈ చల్లటి ఆహారాల వలన దెబ్బతింటుందని చెప్తారు. అందుకే తలనొప్పి, ఎసిడిటీ, అజీర్ణం, ఇండైజెషన్, అలసట ఇలాంటివి వస్తాయి. సరైన మార్గం ఏమిటి మరి? ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత 30 నుంచి 40 నిమిషాలు రూమ్ టెంపరేచర్ అంటే గది ఉష్ణోగ్రత దగ్గర ఉంచి అప్పుడు తినాలి. ఇక అరటిపండుతోటి కలిపి తినడం గురించి మరీ చెప్పాలి మీకు. బొప్పాయి, అరటిపండు వేరు జీర్ణ సమయాలు అంటే గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ టైంని కలిగి ఉంటాయి. బొప్పాయి చాలా వేగంగా జీర్ణమయ్యే పండు, అరటిపండు ఏమో కాస్త నెమ్మదిగా జీర్ణం అవుతుంది. రెండింటిని కలిపి తిన్నారనుకోండి, బొప్పాయి జీర్ణమైన తర్వాత ముందుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉంటుంది, అయితే అరటిపండు నెమ్మదిగా జీర్ణం అవుతూ ఉంటుంది కాబట్టి ఆగిపోతుంది. ఈ పరిస్థితి పేగుల్లో తీవ్రమైన పులిసిపోవటానికి, గ్యాస్ తయారవటానికి, తిమ్మెర్లకి కారణం అవుతుంది. అలాగే ఈ 2 పండ్లు కలిపి తినటం రక్తంలో చక్కెర స్థాయి అంటే బ్లడ్ షుగర్ స్పైక్ని అమాంతం పెంచేస్తుంది. డయాబెటీస్ ఉన్నప్పుడు ఇది ప్రమాదకరం. అందుకే గరిష్ట ప్రయోజనాలు ఈ బొప్పాయితో మీరు పొందాలంటే మ్యాక్సిమం బెనిఫిట్స్, బొప్పాయిని దేనితోనూ కలపకుండా కేవలం దానిని మాత్రమే స్నాక్ లాగా ఉదయం ఖాళీ కడుపుతో లేదా సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య తినాలి. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. బొప్పాయిని తినే సరైన విధానం, సరైన సమయం మీకు తెలిస్తేనే అది మీ శరీరానికి శక్తివంతమైన ఔషధంలాగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ మెరుగుదలకి ఇది ఒక అద్భుతమైన వరం. సరైన పద్ధతులు పాటించలేదనుకోండి, కడుపు నొప్పి, ఉబ్బరింపు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే దాన్ని ఖాళీ కడుపుతో తినటం, పచ్చిగా ఉన్నదాన్ని మానేయటం, అలాగే ఇతర పండ్లతోటి కలపకుండా తినటం లాంటి నియమాల్ని పాటించడం ముఖ్యం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.